శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు వారి యొక్క అదృష్టం కలిసి వస్తుంటుంది. అంటే మీరు ఏ ప్రయత్నం చేయనివ్వండి, మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నవ్వండి, కంపల్సరిగా మీకు విజయ అవకాశాలు, అది ఎదటవాడు ఈర్ష్యపడే విధంగా మీ అభివృద్ధి ఉండడం కారణమవుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ స్థానం అన్నది స్త్రీలకి సంతాన స్థానం, అలాగే వాళ్ళ అదృష్ట స్థానం అవటం వల్ల మీ యొక్క అభివృద్ధి, మీ పిల్లల యొక్క అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశంలో వెళ్ళాలనే మీ ఆలోచన నెరవేరడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవాలనే మీ యొక్క కోరిక ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే ఈ ప్రయత్నంలో, ఏదైనా ప్రయాణంలో మీకు కలిసినటువంటి ఒక మిత్రుని ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారు. వారి ద్వారా కొన్ని కొత్త ప్లాన్లు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క విజయ అవకాశాలు చాలా వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రజాసేవ చేయాలి, 10 మందికి ఏదో ఉపయోగం చేయాలన్నటువంటి మీ ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, ఒక వ్రతమో పూజో కార్యక్రమం మీరు స్వయంగా నిర్వహించడం కానీ, లేదా ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ వారం ఏర్పడినటువంటి మరో ప్రత్యేకత, దశమ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక. రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఉద్యోగం మారాలని మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. కొంతమందికి సీట్లు మారడం కానీ, ప్లేస్ మారడం కానీ జరిగవచ్చు. ఎక్కువగా వ్యాపార పరంగా మీరు సొంత ప్రాంతంలో కాకుండా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపార విస్తరణ వేరే చోటకి విస్తరించే అవకాశం ఉంది. కొంత పెట్టుబడి కూడా మీ యొక్క వ్యాపార అవసరాలకు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. అంటే లాభస్థానంలో కేతువు మీకు సర్వదా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కానీ, ఒక లీగల్ అడ్వైజర్ కానీ ఒక మంచి మంచి సలహాలు ఇవ్వడం వల్ల వారి ప్రోత్సాహంతో మీరు చాలా వరకు మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క గురువులు కానీ, మీ యొక్క ఆత్మవిశ్వాసం కానీ, మీ మనస్సాక్షి కానీ కారణమవుతూ ఉంటుంది. ఆ విధంగానే మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ పంచమంలో రాహు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒకేసారి 2 అవకాశాలు రావడం, అందులో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోలేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజ్ ద్వారా కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అయితే మీకు ఏదైనా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఏదైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఆన్‌లైన్ బెట్టింగ్ లాంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొవద్దు. దానివల్ల చాలా తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రాహు ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తా ఉంటాడు. అది కొంతవరకు ఎలాగున్నప్పుడు కూడా 12వ స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించినటువంటి అసెట్స్ గానీ, విషయాలు గానీ నష్టపోవడం జరుగుతూ ఉంటది. కుజుడు 12లోకి రావడం వల్ల ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా నష్టం వస్తుంది. దగ్గర బంధువులతో, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, రక్త సంబంధీకులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమాధిపతి వ్యయ స్థితి ఇవ్వటం వల్ల కొంతవరకు భార్యాభర్తల మధ్య ఏదో ఒక అవగాహన లోపం లాంటివి వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీగా మీరు మీ యొక్క బంధువులకి ఆర్థిక పరమైన సహాయం కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఏదైనా కొంతమంది మీ మీద ఆధారపడడం, వారు చేసిన నష్టాన్ని మీరు పూరించవలసి ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక విధంగా ఆర్థిక నష్టాన్ని కలిగే అవకాశం ఉంది. అయితే భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే 6వ స్థానంలో శని వక్రగమనం. గతంలో మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసి వాళ్ళు రిజెక్ట్ చేసినా, మీరు దాన్ని డ్రాప్ అయినా, ఇప్పుడు మళ్ళా కొత్తగా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఉద్యోగ అవకాశం మళ్ళా వచ్చే అవకాశం ఉంది. అటు సినిమా రంగంలో కానీ, సాఫ్ట్‌వేరు, రైల్వే, ఇండియన్ ఎయిర్‌లైన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో గానీ, ఒక భారీ ఇండస్ట్రీలో గానీ మీకు ఉద్యోగ అవకాశాలు 100% రావడం జరుగుతూ ఉంటది. కాబట్టి మీరు ఏదో విధంగా కంపల్సరీగా నిర్ణయించుకొని, ఇప్పటిదాకా మీరు ఏదైనా ఉద్యోగంలో చేరకుండా ఉంటే వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే దాని తర్వాత మరి మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇంటికి దూరంగా ఉంటామనో, భార్యకి దూరంగా ఉండాలనో, భర్తకు దూరంగా ఉండాలనో, వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే తర్వాత తర్వాత కష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిరుద్యోగులు లాంటి వాళ్ళు
ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే దాని తర్వాత మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధగ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.